ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇది 7వ నెల అందరికీ కూడా పెన్షన్లు మొదటి తారీఖే ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మొదటి తారీఖు కొత్త సంవత్సరం అవుతున్న సందర్భంగా మరి కొత్త సంవత్సరం పెన్షన్దారులందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి 31వ తారీఖునే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే భర్త చనిపోయి భార్యకి రాలేదని నవంబర్ నుంచి ఉన్నారో వాళ్ళకు కూడా ఏలూరు నియోజకవర్గంలో ఒక 20 మందికి ఈ రోజున కొత్తగా పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. లోగడ చనిపోయినవి కూడా అవి కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఏదైతే పాత పెన్షన్లు వస్తూ భర్త చనిపోయారో వాళ్ళకు కూడా ఈ 2-3 నెలల్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పేదవాడికి పెన్షన్ అందించాలి, మొట్టమొదటి తారీఖున అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అందిస్తున్నారు. అలాగే ఉద్యోగస్తుల జీతాలు కానీ, ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో. అలాగే రోడ్ల విషయంలో 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడినప్పుడు ప్రజలందరూ కూడా అనేక విమర్శలు